హలో ఫ్రెండ్స్, జయప్రత ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మిల్క్ షేక్ చేస్తున్నానండి. చూడండి ఎలా చేస్తాను. 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. ఇప్పుడు షుగర్ వేసుకుందాం. 5 స్పూన్స్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు వెనీలా ఐస్ క్రీమ్ వేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేద్దాం. రెండు గ్లాస్ తీసుకుని హర్షీస్ వేసుకోండి. స్ట్రాబెర్రీది అనమాట. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. తీపి సరిపోతుందండి, ఎందుకంటే మళ్ళీ ఐస్ క్రీమ్ వేసాం కదా, అందుకని పంచదార తక్కువ వేసాను అనమాట. కొంచెం పైన కూడా వేసుకోండి, ఇంట్లో కూడా స్వీట్ ఉంటుందన్నమాట. ఇంకొంచెం ఐస్ క్రీమ్ వేసుకోండి, కొంచెం సిరప్. ఇంతేనండి, ఇలా తాగేయటమే. చాలా టేస్ట్గా ఉండేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి, ఒక గిన్నెలోకి చాక్లెట్లు వేసుకుని కొంచెం మిల్క్ వేసుకుని దాన్ని మెల్ట్ చేయాలన్నమాట. ఇది చాక్లెట్ సిరప్ అంటారండి, దానికోసం అన్నమాట ఇది. మిల్క్ షేక్లు వేసుకుంటేనండి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఇట్లానూ తాగొచ్చు, ఇందాక చూపించినట్లు అట్లాగే కూడా తాగొచ్చు. ఎట్లా తాగినా బాగానే ఉంటుంది. నాకు 2 మనవరాళ్ళు అండి, 2 చెరో టేస్ట్ అనమాట. అందుకని వేరువేరుగా చేసుకుంటున్నారు. దగ్గరికి వచ్చేసింది. రెడీ అయిపోయిందండి. ఇంకా చాక్లెట్ సిరప్ని ఇందులో వేసుకోవాలన్నమాట. పాలల్లో మిక్సీ పెట్టిన పాలు ఉండేవి కదా, అందులో వేసుకోండి. చాక్లెట్ సిరప్ వేసేసరికి ఈ కలర్ వస్తుందండి. దానిలో కొంచెం ఐస్ క్రీమ్ వేసుకుంటే బాగుంటుంది. చాలా బాగుండేయండి. 2 కూడా టేస్ట్గానే ఉండే. ఒకటేమో స్ట్రాబెర్రీ సిరప్, హర్షీస్ వాళ్ళదైతే బాగుంటుందండి. ఇదేమో చాక్లెట్ సిరప్ అనమాట, మిల్క్ షేక్. 2 బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పాలండి, కాయ అవసరం లేదు, పచ్చిపాలే, ప్యాకెట్ పాలు అలా పోసేసుకోవటమే.